హలో ఫుడీస్, వెల్కమ్ టు అభిషేక్ ఫుడ్స్. ఇవాళ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్. భలే ఉంటుందండి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ సీజన్లో దొరికేటువంటి మామిడి పండ్లతో చేయండి, ఇక మాటలు లేవు, అంత బాగుంటుంది. ఇది ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ వచ్చి తీరుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా బాగా పండిన 2 మీడియం సైజ్ మామిడికాయలని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఓ ఎయిర్ టైట్ బాక్స్లో వేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 3 గంటల పాటు ఉంచాలి. ఇప్పుడు ఈ 2 మామిడి పండ్లకి ఓ టీ కప్పు అంటే 60 గ్రాముల పెరుగు ఓ బాక్స్ మీద క్లాత్ వేసి పెరుగు వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇలా చేస్తే పెరుగులో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు కండెన్స్ మిల్క్ కోసం ఓ ముక్కులో 2 కప్పులు అంటే 1/2 లీటర్ పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఆ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు 1/2 కప్పు అంటే 100 గ్రాముల షుగర్ వేసి షుగర్ మొత్తం కరిగించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ని మిక్సీ జార్లో వేసి ఓసారి గ్రైండ్ చేసి 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడి పండ్లు, 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెరుగు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ 5 నిమిషాల పాటు గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ఓ ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిపైన ఈ విధంగా బటర్ పేపర్ను ఉంచి క్లోజ్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 8 గంటలు ఉంచండి, లేదా ఓవర్ నైట్ పెట్టినా సరిపోతుంది. 8 గంటల తర్వాత 7-8 నిమిషాలు అలా వదిలేయండి. వెంటనే తీస్తే రాదు, చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ కానీ లేదంటే ఇలా గుంత గెంటెతో కానీ తీసుకొని ఓసారి వాటర్లో ముంచి స్కూప్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. చాలా సింపుల్ అండి ఈ ఐస్ క్రీమ్. మీ దగ్గర కండెన్స్ మిల్క్ రెడీగా ఉంటే స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ హైజీనిక్. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరెప్పుడు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలపండి. బై ద వే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.